వేలాది మంది కార్మికులు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గ్రామ దీపికలకు కనీస వేతనం 26,000 పెంచి ప్రభుత్వం వెంటనే వీవోల కార్మికులను ఆదుకోవాలని కొనిజర్లలో గత 10 రోజులుగా గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించడం లేదు. తీవ్రమైన ఎండల్లో 46 డిగ్రీలు చూపిస్తున్నా వారు టెంట వద్ద నుంచి లేవకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల హామీల్లో ప్రభుత్వం సంఘటిత అసంఘటిత వీఈఓ గ్రామ పంచాయతీ వర్కర్లను రెగ్యులర్ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కన్నెత్తి వారి వైపు కూడా చూడటం లేని సరైనది కాదన్నారు. గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కోరారు. గ్రామ దీపికల అధ్యక్షురాలు మాణిక్యం, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి ధనలక్ష్మి, కొనిజర్ల మండలం సభ్యులు కొత్తపల్లి పద్మ, దాసరి నాగమణి, సునీత, అరుణ గ్రామ దీపికలు పాల్గొన్నారు. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి ముందుగా నమస్కారాలండి. ఈ కొనిజర్ల మండలం వివోఏలుగా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ మమ్మల్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. మాకు కనీస వేతనం కూడా కల్పించట్లేదు. మాకు జీవోలు రద్దు చేయాలి, పనిభారం పెరిగింది, జీవో రద్దు చేయాలి, పనిభారాన్ని తగ్గించాలి, మేము చేసే పనికి సరైన వేతనం మాకు కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. మరి ఇప్పుడు సీనియర్లు అయిన విఓఏలకి సీసీలుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలని మేము కోరుతున్నాం. మన మంత్రి గారి సీతక్కకి మా నమస్కారాలండి. మేము గత 25 సంవత్సరాలుగా విఓఏలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం అన్నా గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ కనీస వేతనం అమలు చేయాలని మేము ఎన్ని సంవత్సరాల నుంచో ధర్నాలు చేసుకుంటూ వచ్చినాం. మన ప్రభుత్వం వచ్చినాకన్నా మా కళలు నెరవేరుతాయని మేము ఎన్నో ఆశలు ఉన్నామండి. కనీసం మాకెళ్ళి చూడటం కదా, మాకెళ్ళి కనీసం వీళ్ళు ఉన్నారు అనేది గుర్తించకుండా ప్రవర్తించే మనుషుల మధ్య మేము ఇప్పుడు ఉంటున్నాము. ప్రతి సంఘానికి 1 కోటి మంది మహిళలకి కోటేశ్వరాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు, అందులో మహిళలమే కదా మేము కూడా, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదని నేను సూటిగా ఈ సాక్షి పత్రిక ద్వారా మిమ్మల్ని మేము అడుగుతున్నామండి. కనీసం మాకు ఇవాళ 5,000 రూపాయలు ఇస్తున్నాం, ఈ సగటు మనిషి ఎలా జీవిస్తాడని మేము ప్రత్యేకంగా మా మహిళలు మిమ్మల్ని కోరుతున్నారు సార్. కనీసం మాకు 25,000, 26,000 కనీసం వేతనం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆరోగ్య బీమా మాకు ప్రతి సంవత్సరం మాకు ఎన్నో ఖర్చులు అవుతున్నాయి. ఆ అమౌంట్ కూడా మీరే భరించేటట్టు ప్రభుత్వం తీసుకోవాలని మేము మా మహిళల తరఫున, మా విఓఏల తరఫున మీకు వేడుకుంటున్నామని మేము ఈ ప్రతి సంఘానికి మేము కిషోర్ బాలికలని ఇచ్చే వాళ్ళకి ప్రతి సంఘాన్ని బలోపేతం చేసుకుంటా వాళ్ళని కోటేశ్వరాలు చేయాలని మీరు చెప్పిన మాటే మేము గ్రామాల్లో చేస్తున్నాం. కనీసం మాకు వచ్చే కనీస వేతనం కూడా మీరు గుర్తించకపోవటం మా దరిద్రం అనే మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని మేము విఓఏలు ఉన్నారు, వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేయాలని మీరు మనస్ఫూర్తిగా మనసాక్షితో మీరు గుర్తించుతారని ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం.